సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని సంస్థ కార్యాలయం నుంచి కూడా ప్రముఖ కూడళ్ల మీదుగా ఈ ర్యాలీ సాగింది. సామాజిక న్యాయ సాధన కోసం అన్ని జిల్లాల్లో ఈ ర్యాలీ జరిపినట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు. భారత కార్మికుల హక్కుల కోసం సిఐటియు రాజీ లేని పోరాటం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వం కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తెచ్చిన లేబర్ కోడ్ల రద్దు, 8 గంటల పనిదినం, కనీస వేతనం కోసం భవిష్యత్తులో చేపట్టే ఉద్యమాలకు కార్మిక లోకం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక న్యాయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో సామాజిక న్యాయ సాధన కోసం బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నాము. సిఐటియు భారత కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలపైన, కార్మికులకు దక్కాల్సిన హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూనే సామాజిక అణచివేతకు వ్యతిరేకంగా, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా, కులమత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుని కార్మిక వర్గాన్ని చీల్చే రాజకీయాలకు వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకం కావాలని, కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహించాలని, ఆ సామాజిక విప్లవకారులు, కార్మిక విప్లవ యోధుల స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాల్లోకి ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు ఈ సామాజిక న్యాయ సాధన బైక్ ర్యాలీని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ అమరవీరుల స్ఫూర్తితో ఏదైతే కార్మిక వర్గానికి వ్యతిరేకంగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లు ఉన్నాయో ఆ లేబర్ కోడ్ల రద్దు కోసం, అదేవిధంగా 8 గంటల పనిదినాన్ని పునరుద్ధరించడం కోసం, భారత కార్మిక వర్గం అందరికీ కనీస వేతనాల సాధన కోసం భవిష్యత్తులో తలపెడుతున్న పోరాటాలకు కార్మిక లోకం సన్నద్ధం కావాలని, కార్మికులందరూ ఏకమై ఈ కులమత రాజకీయాలను చీల్చి చెండాడాలని, ఏకమై హక్కుల సాధన కోసం నిలబడాలని చెప్పేసి సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల విశ్వ హిందూ పరిషత్